ఇది అంత్యకాలం. యేసుక్రీస్తు వారి రాకడ సమీపించే సమయాలు. గనుక ఎక్కువ భక్తి శ్రద్ధలతో ఏం చేయాలి తెలుసా? జీవించాలి. సరే, కొన్ని నిమిషాలు దేవుని మాటల్లో ఈరోజు పుట్టినరోజు. బాబు పేరు ఏం పేరు? ఏం పేరు చెప్పండి? హ్యాపీ. ఏంటంట హ్యాపీ అంటే? చెప్పండి. హ్యాపీ అంటే సంతోషం. చెప్పండి. ఆనందం. హ్యాపీ. పుట్టినరోజు ఎవరికి హ్యాపీ? పుట్టినోడికి హ్యాపీయా? తల్లిదండ్రులకి హ్యాపీయా? ఎవరికి హ్యాపీ అంటే, ఒక బిడ్డ ఈ లోకానికి వస్తున్నాడంటే మొదట ఆనందపడేది ఎవరు తెలుసండి? ఎవరు? దేవుడు. ఆయన ఆనందపడే ఒక తల్లి గర్భంలోనికి 3-30 కోట్ల కణాలు వెళ్తుంటే, ఈ కణాన్ని ఫలదీకరణ పొందించాలి అని చూసి, వెళుతున్న కణాలన్నింటినీ కాకుండా ఇదిగో ఈ కణం తయారు చేయడం లోపల తల్లి గర్భంలో తయారు చేసి, కంటికి రెప్పలా కాపాడుకుంటూ గర్భంలో ఎదిగిన తర్వాత చాలా క్షేమంగా బయటకు తీసుకొచ్చి, ఇంతవరకు కంటికి రెప్పలా కాపాడుకునేది ఎవరు చెప్పండి? దేవుడు. ఆ యేసయ్య కాపాడుతాడు. ఆయన అనుకుంటేనే మనం ఈ లోకానికి వస్తాం. మీరు ఆలోచించండి. చాలా చాలా కణాలు, తల్లి అండంలోనికి వెళ్తున్న చాలా కణాలు బిడ్డగా తయారవ్వకుండా రాలిపోతూ ఉంటాయి. కానీ ఒక ఒక కణం ఏదైతే ఉందో అది తయారయ్యి లోకానికి వచ్చిందంటే అదే నువ్వు నేను. ఫస్ట్ ఒక బిడ్డ ఈ భూమి మీద పుడుతున్నాడు అంటే సంతోషించేది ఎవరు తెలుసా? ఎవరంట? దేవుడు. సంతోషించేది ఇదిగో ఈ బిడ్డ భూమి మీదకి వెళ్ళాలి, ఇదిగో ఈ బిడ్డ వాళ్ళ గర్భంలోనికి వెళ్ళాలి. తల్లిదండ్రుల ఆవేశం వలన లేకపోతే వారి కలయిక వలనే పుట్టారు బిడ్డలు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే అని ఉంటుంది. దేవుడే ఇస్తాడు గర్భఫలం ఎవరికైనా సరే. తండ్రి గర్భంలో నుంచి తల్లి గర్భంలోనికి బిడ్డను పంపించి ఫలదీకరణ పొందించి భూమి మీదకి రప్పిస్తాడు. ఎందుకంటే ఆ బిడ్డ ఈ లోకానికి వచ్చి హ్యాపీగా ఉండే కంటే తనను చూసి తల్లిదండ్రులు ఏం చేస్తారు? మురిసిపోతారు. ఎలా మురిసిపోతారు? ఎలా మురిసిపోతారో బాగా ఆలోచించండి. దేవుడు ఏం చేస్తాడంటే బిడ్డల్ని ఇచ్చేటప్పుడు తల్లి పోలికో తండ్రి పోలికో ఎవరొకరు పోలికలతో, బంధువుల పోలికలతో పుట్టిస్తాడు. అప్పుడు చూడగానే ఏం చేస్తాం మనం? చాలా సంతోషిస్తాం. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యోహాను సువార్తలో, గర్భాన్ని ధరించినటువంటి తల్లి ఎంతో వేదనతో బిడ్డను కంటది. ఆ బిడ్డని కనిన వెంటనే ఆ పడిన వేదనంతా ఏం చేస్తుందంట? మర్చిపోదా? ఎందుకంటే మురిసిపోతుంది. అబ్బా నాకంటూ ఒక బిడ్డ. ఫస్ట్ దేవుడు మురిసిపోతాడు, తర్వాత తల్లిదండ్రులు మురిసిపోతారు, తర్వాత బంధువులు మురిసిపోతారు. అందరూ హ్యాపీయే. ఫస్ట్ దేవుడు హ్యాపీ, తర్వాత తల్లిదండ్రులు హ్యాపీ, తర్వాత బంధువులు హ్యాపీ. చెప్పండి. తర్వాత ఈ లోకానికి వచ్చిన తర్వాత పుట్టినరోజు కారణమైన బాబు హ్యాపీ. అందరికీ ఏంటి చెప్పండి? హ్యాపీ. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఈ లోకంలో ప్రతి మనిషి కూడా తను అనుకుంటే రాలేదు. ఎవరు కూడా దేవుడు అనుకుంటేనే గర్భములోనికి వచ్చి ఈ లోకానికి వచ్చాడు. అందుకనే చూడండి, కీర్తన గ్రంథంలో 139వ అధ్యాయంలో ఒక్కసారి ఒక మాట చూస్తే 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూస్తే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములు ఒకటైనా కాక మునుపే నా దినములనియు నీ గ్రంథములో లిఖితములాయను. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటంట? ఇన్ని రోజులు ఈ బిడ్డ ఉండాలి భూమి మీద అని దేవుడు ఎప్పుడు నిర్ణయిస్తారంట? తల్లి గర్భములో ఒకరోజు మనకు స్టార్ట్ అవ్వక మునిపే. తల్లికి ఎప్పుడు తెలుస్తుంది? 2 నెలలకో
లేకపోతే 3 నెలలకో తెలుస్తది. ఏమయ్యావని? కన్సీవ్ అయ్యావమ్మా అని చెప్తారు. తండ్రికైనా తెలుస్తదా? తెలీదు. బంధువులకైనా తెలుస్తదా? తెలీదు. ఎప్పుడు బిడ్డ ఎదగడం లేతే బిడ్డ పడడం ప్రారంభమైందన్నదంటే ఇన్ని దినాలని నియమిస్తాడు భూమి మీదకి రాబోయే బిడ్డలకి. ఆ దినాలు నియమింపబడక మునుపే పైన గ్రంథంలో రాసేసుకుంటాడంట దేవుడు. ఏమనంటంట? నియమింపబడిన ఇన్ని దినాలని నియమించడం, ఇన్ని రోజులని నియమించడం, ఇన్ని నెలలని, ఇన్ని సంవత్సరాలని నియమిస్తాడంట ప్రతి ఒక్కరికి. అలా నియమింపబడక మునుపే ఏంటంట? ఆయన గ్రంథములో మన గురించి ఆయన ఏం చేసుకున్నాడంట? రాసేసుకున్నాడు. అంటే మీరు బాగా ఆలోచించండి. పిల్లల రాత తల్లిదండ్రులు రాస్తారా? వాళ్ళ బంధువులు రాస్తారా? దేవుడు రాస్తాడా? ఎవరు రాస్తారు? ఎవరు రాస్తారు చెప్పండి? దేవుడు రాస్తాడు. దేవుడు రాసినప్పుడు ఒక తండ్రి ఇప్పుడు తల్లిదండ్రులకు బిడ్డ, తల్లిదండ్రులు ఈ బిడ్డ కలిపి దేవునికి ఏమవుతారు? బిడ్డలే. మనం అందరం ఎవరో దేవునికి పిల్లలమే. అయితే మనందరి గురించి మన దినాలన్నీ నియమింపబడక మునుపే మనం ఎలా బ్రతకాలో, ఎలా పుట్టాలో, ఎలా జీవించాలో, ఎక్కడ ఉండాలో, ఎవరితో మ్యారేజ్ చెయ్యాలో, ఎలా జీవించాలో అంతా దేవుడు ఏం చేసుకుంటాడంట? రాసేసుకుంటాడు. మరి అంతలాగా దేవుడు రాసేసుకున్నప్పుడు అంత రాత రాసేస్తున్నప్పుడు దేవుడు మీరు బాగా ఆలోచిస్తే భూమి మీదకొచ్చిన అందరూ మంచోళ్ళుగా బతుకుతలేదే. దొంగలైపోతున్నారు, దోషులైపోతున్నారు, వ్యభిచారులైపోతున్నారు, దేవునికి అవిధేయులైపోతున్నారు. కొంతమంది అంటూ ఉంటారు, ఆడు మారతలేదు, వాడు ఇంకా అలా తాగుతున్నాడంటే ఏం చేస్తాం? ఏం చేస్తాం? రాత అలా ఉందా? మీ పిల్లల కోసం మీరు ఎప్పుడన్నా రాసుకుంటారు డైరీ? నా కుమారుడు డాక్టర్ అవ్వాలని రాసుకుంటారా? నా కుమారుడు ఎదిగిన తర్వాత చెప్పండి సినిమాలకు ఎక్కువ వెళ్ళాలి, లేకపోతే మందు ఎక్కువ తాగాలని రాసుకుంటారా డైరీ? పిల్లల రాత ఎలా రాసుకుంటారు? కలలకంటారు. మన పిల్లల రాత, మన పిల్లల గురించి మనం రాసుకున్నదే సదా రాసుకున్నదే బాగా రాసుకుంటే మన గురించి రాత రాస్తాడు దేవుడు. తప్పుగా రాస్తాడా? తప్పుగా చెడిపోవాలని రాస్తాడా? ఒక ఆయన తణుకులో కేసేసాడంట. ఏమని? ఇదిగో త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులుగా మారడానికి కారణం ఎవరో? దేవుడే అని. ఎవరి మీద కేసేసాడు? వేసిన 2వ సంవత్సరంగా చచ్చిపోయాడు. నా మీద కేసేస్తే నేను ఎక్కడున్నానో నన్ను కనుక్కొని పట్టుకెళ్ళి తీసుకెళ్ళి లోపడేస్తారు. కనిపించిన దేవుని మీద అయితే ఏం చేస్తారు? నిన్నే కనిపించలేకుండా దేవుడు చేసేస్తాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే మన రాత దేవుడు ఎప్పుడూ రాస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆదికాండంలో ఒక మాట చదువుకొని ముగించేసుకుందాం. మరి బాబుగారు నిద్రపోతున్నాడా? ఇంక లేదా? ఆడు నిద్రపోతే ఇంకేముండదు చూద్దాం. ఆదికాండంలో మనుషులందరూ కూడా తన రాతను ఎలా చెరిపేసుకుంటున్నారన్న విషయాన్ని మనం చదివి ముగించేసుకుందాం. 5వ వచనం చదువుతాం. 6:5. నరుల చెడుతనము చూడండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల ఊహాంతయ ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకునెను. తన హృదయములో ఏం చేసినంట? తన హృదయములో ఎందుకు చేశాని నరులను అని దేవుడు హృదయంలో ఏం చేశారంట? నొచ్చుకున్నాడు. కింద మాట చదువుదాం, కిందకి చదువుదాం. ఉమ్, 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 ఉమ్. భూమి మీద ఉండకుండా నేనేం చేస్తానన్నాడు? తుడిచి వేస్తానన్నాడు. ఎందుకు అంటున్నాడంటే నరులుకి నేను రాసిన రాతను వాళ్ళు చెరిపేసుకుని వాళ్ళ హృదయములు పుట్టే తలంపులు, కోరికలు, ఉద్దేశాల ప్రకారం బ్రతకడం ప్రారంభించారు. దేవుడు ఫ్రీ విల్ ఇచ్చాడండి మనకి. చూడండి, ఒక గేదెని కొనుక్కుంటాం మనం, ఆ గేదెకి ఫ్రీ విల్ ఇవ్వం. మనం ఒక కోడిని కొనుక్కుంటాం, దాన్ని ఫ్రీగా వదిలేయం. ఆ కోడి ఎవరికి గుడ్డెట్టాలి? మనకే గుడ్డెట్టాలి. మనకెట్టకుండా 2 రోజులు పక్కింటోళ్ళకి పెట్టామంటే నెక్స్ట్ చికెన్ అయిపోద్ది కూర మంది. అవునా కదా? మనం పెంచుతున్న గేదె కూడా ఏం చేస్తుంది? మనకే పాలు ఇవ్వాలి, చెప్పండి, మనకే పేడేయాలి. అంటే మనం పెంచుకునేది మనకు ఉపయోగపడాలి. కానీ దేవుడు అలా కాదు.
ఫ్రీ విల్ ఇచ్చేసాడు. మనిషిని చేసి పుట్టించి, నాయన బ్రతుకు, ప్రకృతిలో ఉన్నదంతా అనుభవించు, ఇదంతా నీ కోసమే చేశాను ఫ్రీగా వదిలేస్తే, ఆ ఫ్రీ విల్ ఏం చేస్తున్నాడో తెలుసా? మనిషి దేవుణ్ణే మరిచిపోయేలాగా ఈరోజు మనిషి బ్రతుకుతున్నాడండి. తెలుసా? దేవుణ్ణే మర్చిపోయేలాగా ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు? పిల్లలు ఎవరో మాట వింటలేదు, అసలు మాట వింటలేదు. 14 సంవత్సరాలు 16 సంవత్సరాల కుర్రోళ్ళు గంజాయి తాగేయడం, జీవితాలను పాడు చేసేసుకోవడం, ఫోన్లు కొనకపోతే చచ్చిపోవడం అంటాం, కాలేజీ లైఫ్లో తల్లిదండ్రులు ఎదురుగుండా ఏంటి ఉరేసేసుకోవడం, ఇంకా తల్లిల్నే చంపేస్తున్నారు. అవునా కదా? ఇది వరకు ప్రేమ పెళ్ళి కాదంటే ఏళ్ళు చచ్చిపోయేవారు. ఎవరు? లవర్స్ చచ్చిపోయేవారు, ప్రేమికులు. ఇప్పుడు తల్లిదండ్రులు చంపేస్తున్నారు కాదంటే. కారణం ఏంటి? ఫ్రీ విల్. ఎప్పుడైతే హృదయంలో ఫ్రీగా దేవుడు వదిలేస్తాడో చూడండి, కుక్కను పెంచుకుంటాం, దానికి కొన్ని మనం నేర్పుతాం, అలాగని దాన్ని వదిలేస్తామా? గేదెను కూడా వదిలేస్తామా? దాన్ని ఎలా భద్రంగా ఇవన్నీ ఎలా నేర్పి పెడతామో అవి మనకు లోబడతాయి. దేవుడు కూడా అంతే, ఫ్రీగా వదిలేశాడు. నరులారా భూమిని స్వతంత్రించుకోండి అని. ఇప్పటికి పుట్టిస్తున్న మనుషులను కూడా ఆయన తీసుకున్న నిర్ణయం అదొకటే. చెప్పండి, ఆయనకి బాధను మిగిల్చింది. మనకి గర్భఫలాలు ఇస్తున్నాడు దేవుడు. మనం ఏం చేయాలి తెలుసా? దేవుని కొరకు చెప్పాలి. ఏవేలు గ్రంథంలో ఉంటుంది, చదువుకున్న 1వ అధ్యాయం 2వ వచనంలో, మీ పిల్లలకు, మీ పిల్లల్ని వారి పిల్లలకు చెప్పమనండి, వారి పిల్లల్ని వారి పిల్లలకు చెప్పండి. ఇలా తరతరాలు పిల్లలకి వాక్యాలు చెప్పుకుంటూ వెళ్ళండి. అరే, దేవుడంటూ ఒక ఆయన ఉన్నాడు రా, పాపం చేయకూడదు, ఇగో చిన్నప్పుడు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి, దేవునిలో బ్రతకాలి అని చెప్పండి 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 అని మన పిల్లలకు మనం ఏం చేయాలి? నేర్పాలి. ఒకటి చెప్పి నేను ముగిస్తాను, వినండి. రాబోయే రోజుల్లో దేవుని కలిగిన మనం, క్రైస్తవులుగా ఉన్న మనం, తల్లిదండ్రులు, పిల్లలు కలిగిన తల్లిదండ్రులు దేవుని మాటలు నేర్పకపోతే చాలా ఘోరంగా తయారైపోతారు పిల్లలు. నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను, హ్యాపీ ఎప్పుడు కూడా దేవునితో, వాక్యములో దేవుణ్ణి అనుసరిస్తూ, కుటుంబానికి లోబడుతూ, ఆయుష్ ఆరోగ్యాలతో హ్యాపీగా దేవునిలో ఉండునుగాక. తనతో పాటు ఉన్న తన బ్రదర్ కూడా, తన తండ్రి కూడా, దూర ప్రదేశంలో ఉన్న తల్లి కూడా దేవుని కృపలో ఈ పిల్లల పట్ల తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఉండునుగాక. వచ్చినటువంటి బంధుమిత్రులు అందరూ కూడా బిడ్డ జీవితం దేవునికి అనుకూలంగా ఉండేలాగా దేవుని వాక్యాలు వాళ్ళకు బోధించి ఆయన కృపలో బలపరిచే విధానంగా పెంచునుగాక. ప్రార్థన చేసుకుందాం. బాబుని తీసుకురండి, పుట్టినరోజు బాబుని. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. హృదయపూర్వకంగా ప్రార్థనలు ఏకీభవించండి. హృదయపూర్వకంగా